స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చూసే వాళ్ళకి పెద్ద గుడ్ న్యూస్. సెలబ్రిటీలు సైతం ట్రై చేస్తున్న చిట్కా, అలాగే నేను కూడా చాలా సంవత్సరాల మట్టి వాడుతున్న చిట్కా. ఈ ఒక్కటి చాలు, మీ స్కిన్ కలర్ మారుతుంది, మీరు గ్లోగా మారిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది కలర్ ఇంప్రూవ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రకరకాల సీరమ్స్, క్రీమ్స్ వాడుతూనే ఉన్నారు. నాకు కూడా రోజు వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి. సెలబ్రిటీలు ట్రై చేస్తున్న ఒక సీక్రెట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీనికి ఎటువంటి డబ్బులు ఖర్చు ఉండదు. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ని మీరు 1 వీక్ పాటు వాడితే చాలు. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే. ఇదేమీ కాస్ట్లీ ఇంగ్రీడియంట్ కూడా కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. దీని వలన మీ స్కిన్ ఫస్ట్ గ్లోగా ఉంటుంది. మీ స్కిన్ మీద యాక్ని, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. నా స్కిన్ మీద, మా ఇంట్లో వాళ్ళ స్కిన్ మీద ట్రై చేసిన తర్వాత చెప్తున్న రెమెడీ. దీన్ని నేను ఎప్పటి నుండో ట్రై చేస్తున్నానండి, ఇప్పటి నుండి కాదు. 4 to 5 years మాట అయితే ఇదే వాడుతున్నా. రెగ్యులర్గా వాడే రెమెడీ ఇది. ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇదే విధంగా వాడితే రిజల్ట్ వస్తుందని చెప్పేసి అందరికీ తెలియదు. ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ గ్లోగా ఉంటుంది. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు సమస్యలకి ఏదైనా పరిష్కారం కావాలి, మాకు ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు కదా. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. జుట్టు ఊడడం తగ్గి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నేను చెప్పట్లేదు, చాలామంది వాడిన వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉన్నారు. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా రిజల్ట్ అనేది 100% వస్తుంది. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది క్యారెట్. మీడియం సైజు ఉన్న క్యారెట్ని తీసుకొని నీట్గా వాష్ చేసి క్యారెట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత క్యారెట్ని మనం తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ ఉపయోగించి మెత్తటి పేస్ట్లా చేసుకున్నా ప్రాబ్లం లేదు. క్యారెట్ని మనం స్కిన్కి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. ఇది డాక్టర్లు కూడా చెప్తున్నారు. మనకి క్యారెట్లో బీటా కెరటిన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. ఈ విటమిన్ ఏ అనేది మన స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ని బయటకు పంపి మన స్కిన్ అనేది టాక్సిన్స్ లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అనేది ఎప్పుడూ గ్లోగా ఉంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఇందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేశాను. క్యారెట్ తురుము మునిగేంత వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మనం హీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా హీట్ చేసుకోకూడదు అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ డబుల్ బాయిలర్ మెథడ్లో హీట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను దీన్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్లో హీట్ చేస్తున్నాను. డబుల్ బాయిలర్ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు కదండి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఏదైనా ఒక కడాయిలో కానీ గిన్నెలో కానీ నీళ్ళు అనేది పెట్టుకోవాలి. ఆ నీళ్ళు అనేవి వేడిగా అయిన తర్వాత గిన్నె అనేది పెట్టి ఇలా మనం డబుల్ బాయిలర్ ప్రాసెస్లో ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మనకి ఇది 2-3 minutesకి కలర్ చేంజ్ అయితే అయిపోతుంది. మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అయితే ఎల్లో కలర్లో వస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆయిల్ని అయితే. ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఈ ఆయిల్ సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే స్కిన్ని గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ మీద బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ముఖ్యంగా పింపుల్స్, డార్క్ స్పాట్స్ వీటికి మనం చెక్ పెట్టేయచ్చు. పిగ్మెంటేషన్ కూడా క్లియర్ అవుతుంది. క్యారెట్ ఆయిల్ వల్ల అయితే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. క్యారెట్ ఆయిల్ ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. గ్యాస్ నుండి కిందకి దించి దీన్ని కూల్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా స్ట్రెయినర్ తీసుకొని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఈ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, బయటే స్టోర్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఇదేం పాడవదనమాట, ఎన్ని నెలలైనా బయటే ఉంటుంది. ఆయిల్ చూసారు కదా, కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. క్యారెట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ అనమాట, దీన్ని నైట్ క్రీమ్లా యూజ్ చేయొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు క్యారెట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన నైట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది.
దీన్ని బాగా మిక్స్ చేసి ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. మీ స్కిన్ ఇంకా గ్లోగా మారిపోవాలి, ఇంకా బ్రైట్గా ఉండాలి అనుకుంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేసుకోండి. గ్లిజరిన్ అనేది మనకి ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయలేదండి. అలోవెరా జెల్, క్యారెట్ ఆయిల్ మాత్రమే మిక్స్ చేసి నా స్కిన్కి నైట్ టైం అనేది అప్లై చేస్తూ ఉంటాను. ఈ ఆయిల్ని డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు. ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రాసెస్ అనేది చెప్తాను. ఇది స్క్రబ్ అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. స్కిన్ క్లియర్గా ఉన్నప్పుడు ఏం అప్లై చేసినా రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ స్క్రబ్ వల్ల ఏంటంటే స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో అందుకు ఈ స్క్రబ్ని అయితే యూజ్ చేయండి. మీరు రెమెడీ యూజ్ చేసే ముందు కంపల్సరీ ఈ స్క్రబ్ని అయితే యూజ్ చేయాలి. దానివల్ల మీ స్కిన్ మీద ఉన్న జిడ్డు, మురికి, ట్యాన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. స్కిన్ మీద ఏవైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ అయితే మాత్రం చాలా హైడ్రేటింగ్గా, చాలా గ్లోగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ స్క్రబ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. దీన్ని డైలీ చేయాల్సిన అవసరం లేదండి. వారంలో ఒక్కసారి కానీ, మీకు టైం ఉంది అనుకుంటే 2 సార్లు కానీ చేయండి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా స్కిన్ అనేది చాలా హెల్తీగా గ్లోగా ఉంటుంది. 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకొని ఇక్కడ నేను తుడుచుకొని చూపిస్తున్నా చూడండి. స్కిన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హైడ్రేటింగ్ అనిపించింది. నాకైతే నా స్కిన్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే అసలు లేవన్నమాట. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీము, ఆ క్రీమ్ని అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. నైట్ నిద్రపోయే ముందు ఈ క్రీమ్ని మీ ఫేస్ మీద డాట్స్లా పెట్టుకొని ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోండి. ఫేస్కి, నెక్కే కాదు, హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నారు అనుకుంటే ఫుల్ బాడీకి మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ మిగిలిన క్రీమ్ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా ఇది నిల్వ ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ నేను ఆయిల్ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఈ 2 రెమెడీస్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే ఆయిల్ కానీ, క్రీమ్ కానీ ఏదో ఒకటి ట్రై చేయండి. కొంతమందికి సీరమ్స్ అప్లై చేసుకోవడం ఇష్టం, అంటే ఆయిల్ రూపంలో ఉండే రెమెడీస్ అప్లై చేసుకోవడం ఇష్టం. కొంతమంది క్రీమ్ రూపంలో ఉండే రెమెడీస్ అనేది ఇష్టం. సో అందుకే ఇక్కడ నేను 2 టైప్స్ చూపించాను. మీకు నచ్చింది మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ 2 అప్లై చేసి చూపించాను అనమాట. నేనైతే అప్లై చేసుకొని 5 మినిట్స్ అనేది మసాజ్ చేసి అలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఇలా మీరు 1 వీక్ పాటు చేస్తే ఖచ్చితంగా సెలబ్రిటీల స్కిన్ లాగా మీ స్కిన్ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గ్లోగా మారిపోతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఈ చిట్కా తర్వాత మీ స్కిన్ అయితే గ్లోగా మారిపోతుంది. స్క్రబ్ వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఫేస్ కూడా చాలా నీట్గా, క్లియర్గా ఉంటుంది. కష్టపడకుండా స్కిన్ అంతా కూడా చాలా చాలా బ్రైట్గా, క్లియర్గా మారుతుంది. అలాగే చాలా ఫేర్గా మారిపోతుంది. వేలుకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే కూడా ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మాత్రం ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొంటారు కదా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ నాకు చాలా పెద్ద మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి బోల్డ్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.